ఇది కంప్లీట్ క్రీమ్ షేడ్ అన్నమాట. శారీ వర్క్ వచ్చింది ఈ విధంగా, అంచుల్లో వచ్చింది, బార్డర్ టైపు వచ్చింది, పళ్ళుకి కూడా వచ్చింది అనమాట కంప్లీట్గా. కానీ లైట్ కలర్ కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి దీన్ని, ఎందుకంటే డస్ట్ ఎక్కడా కూడా అంటకుండా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. ఇది ఇట్లా వచ్చింది కాబట్టి మిషన్ కుట్టాను. మిషన్ కుట్టేసి ఎమింగ్ చేశాను విత్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి. కుట్టడం అయిపోయింది. బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చారు అండ్ చేతులకు కూడా కొంచెం వర్క్ ఇచ్చారు. ఇక్కడ 5 బుట్టలు పెట్టానండి. 5 బుట్టలు రౌండ్ నెక్, ఓన్లీ వర్క్ కాబట్టి రౌండ్ నెక్ పెట్టమన్నారు. ఈ విధంగా ఉందండి. ఇది ఫుల్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్. నాట్స్ పెట్టేసి ఇక్కడ డోరీకి ఇది పెట్టానండి. క్లాత్ తోటే పెట్టాను, ట్రయాంగిల్ షేపు. ఇది బ్లౌజ్ అండ్ శారీ.